ఈ సిగరెట్లు, మందు, డ్రగ్స్ ఇవి ఇచ్చే కిక్ కన్నా లవ్ ఇచ్చే కిక్ వేరు. ఆ కిక్లోంచి బయటకు రావడం చాలా కష్టం. మందు, సిగరెట్లు, అమ్మాయిలు ఇవి మూడు హానికరమే. సో నేను చెప్పేది ఒకటే, లవ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. అమ్మాయిల్ని ప్రేమించకండి, ప్రేమిస్తే పోతారు. ఏ కావ్య, రావే బయటికి. ఈరోజు నేను చెప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళనే. ఆగవే, ఈరోజు నిన్ను చెప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళనే. తీరే కావ్య, తలుపు తీయవే కావ్య. ఏ కావ్య, తలుపు తీయవే. ఈరోజు నేను చెప్పకుండా ఇక్కడి నుంచి పోనే. ఏ కావ్య, తీయవే తలుపు. కావ్య, తీవే తలుపు. రావే బయటికి. నేను చెప్పకుండా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళను. ప్లీజ్ విక్రమ్, నాకు భయంగా ఉంది, వెళ్ళిపో. కావ్య, హలో, ఎక్కడా? వస్తున్నా. హలో విక్రమ్, ఏంటి ఇంకా రాలేదు? బ్యాంగిల్స్ తీసుకోవాలని చెప్పాయి కదా. బ్యాంగిల్సా? సరే వస్తున్నా. సర్రా, కావేరమ్మంది వెళ్ళొస్తా. సారీ అండి. ఏంట్రా చూసుకోలేదు? నిజంగా చూసుకోలేదన్నా. ఏంట్రా చూసుకోలేదు? ఏంట్రా చూసుకోలేదు? సారీ బ్రో, చూసుకోలేదు బ్రో. సారీ బ్రో. ఏంట్రా చూసుకోలేదు? విక్రమ్ సారీ చెప్తున్నాడు కదా, వదిలే విక్రమ్. ఫస్ట్ నువ్వు చేయొద్దు, దూరంగా వెళ్ళి నిల్చో. సారీ బ్రో. నీ సంగతి ఇలా కాదురా. సారీ బ్రో, నన్ను క్షమించండి. నా కాలు చూపించన్నా, నేను వేస్తా.
కూర్చో, కాఫీ తీసుకొస్తా. నేను వాష్రూమ్కి వెళ్ళేసి వస్తా. హలో కావ్య. హలో, ఎవరు? The subscriber is currently switched off. Please try after some time. నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నేను వెళ్ళాలి. ఏంటి ఇంకా ఏ మెసేజ్ రావట్లేదు? హలో విశ్వా, కావ్య నన్ను మోసం చేస్తుందని డౌట్గా ఉందిరా. తన డీటెయిల్స్ నీకు పంపించాను చూడు. ఇక్కడ నుంచి తనకి ఏ మెసేజ్ వచ్చినా ఏ కాల్ వచ్చినా నాకు తెలియాలి. సరే విశ్వ, కావ్య మొబైల్కి ఒక లింక్ పంపించా చూడు. ఆ లింక్ క్లిక్ చేయి. ఇక్కడ నుంచి తనకి ఏ మెసేజ్ వచ్చినా ఏ కాల్స్ వచ్చినా నీకు వస్తాయి. ఓకే. అబ్బా, అన్నీ మోసం చేసావే, సత్యమైన తిథులు ఈరోజు. అమ్మో, ఏంటి కళ? హలో విక్రమ్. కావ్య, అంతా ఓకేనా? అంతా ఓకే, అయినా ఎందుకు అడుగుతున్నావు? లేదు, ఏదో అర్జెంట్ వర్క్ ఉందని వెళ్ళావు కదా. అదేం లేదు, నేను మా అన్నయ్య ఊరి నుండి వచ్చాడు, అందుకే వెళ్ళాను. కలుద్దామా? సరే, ఒక హాఫ్ అన్ అవర్లో వస్తాను. కావ్య, ఇదిగో కాఫీ. అన్నయ్య, నేను నీకు విక్రమ్ గురించి చెప్పాను కదా, నువ్వు వస్తే తనని ఇంట్రడ్యూస్ చేస్తా. సరే, మరి డ్రెస్ చేంజ్ చేసుకో, వెళ్దాం. ఏంటి ఇంకా కావ్య రాలేదు? కాల్ చేద్దాం. వచ్చారా? హాయ్ కావ్య. హాయ్. ఇతనెవరు? ఇతనే మా అన్నయ్య. సర్లే, లోపల రండి, కూర్చోండి. కాఫీ తాగుతారా? ఇప్పుడు అదే ముద్దు, కూర్చొని పర్లేదు. నిన్న కావ్య ఫోన్కి కాల్ చేశాను, లిఫ్ట్ చేసింది మీరే కదా? నిన్న కాల్ చేసింది మీరా? అవును, సడన్గా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, అందుకే మళ్ళీ కాల్ చేయలేకపోయాను. ఓ అవునా, మీకు విషయం చెప్పాలి. నేను కావ్య. నువ్వు కావ్య లవ్ చేసుకుంటున్నారు అంతే కదా? కావ్య నాకు అన్నీ చెప్పింది. మీ పేరెంట్స్తో మాట్లాడి దగ్గరుండి మీ పెళ్ళి కూడా నేనే చేస్తాను. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి ఏంటి, ఇంక నుంచి బావా అని పిలువు. సరే బావా, చాలా థ్యాంక్స్ బావా. సరే, మరి నాకు బస్ టైం అవుతుంది, నేను వెళ్ళాలి. ఇంకా అప్పుడేనా? ఈరోజు ఊరికి వెళ్తున్నాను, ఇంట్లో వాళ్ళని మ్యారేజ్కి ఒప్పించాలి కదా. సరే అయితే మరి నేను వెళ్ళొస్తాను. సరే సరే విక్రమ్, నేను వెళ్ళి అన్నయ్యని బస్ ఎక్కిచ్చేసి సరే వస్తాను. కావ్య.
ఛా, అనవసరంగా కావ్యాన్ని అనుమానించాను. విక్రమ్ విక్రమ్ అర్జెంట్ నీతో మాట్లాడారా? ఏమైందిరా? రారా కూర్చో, నీకు చెప్తా. ఏమైందిరా? కావ్యాన్ని చూశాను రా, అది కూడా ఏరో వాడితో చూశాను రా. ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళు చాలా క్లోజ్గా ఉన్నారు విక్రమ్. ఏమన్నా పిచ్చి పట్టిందా నీకేమన్నా? కావ్య నిన్ను మోసం చేస్తుందిరా. వాడు కండోం బయట కూడా తీసుకున్నారా. రారా దాని అంచొద్దా లీ, వెళ్దాం పద. చేయదులరా విక్రమ్ పద వెళ్దాం. చేయదులరా. అది తప్పు చేసి నన్ను కొడతావేంట్రా? కావ్య చూసావా విక్రమ్ నాపై ఎలా చెప్తున్నాడు? వాడికి లొంగలేదని నన్ను నీకు దూరం చేయాలని చూస్తున్నాడు. 2 నెలల నుండి నాకు నరకం చూపిస్తున్నాడు. రూమ్కి రమ్మంటున్నాడు. నాతో చాలా మిస్బిహేవ్ చేస్తున్నాడు. వాడిని చంపే విక్రమ్. ఇలాంటి వాళ్ళు బ్రతికితే నాలాంటి వాళ్ళు ఎంతో మందిని బ్లాక్మెయిల్ చేస్తాడు. చాలాసార్లు సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. 2 కన్నా ఎక్కువగా నమ్మాను కదరా నేను నిన్ను. నాకెలా ద్రోహం చేయాలనిపించిందిరా నీకు? నన్ను నమ్మకపోయినా పర్లేదు విక్రమ్, దీన్ని మాత్రం నమ్మొద్దు. మళ్ళా ఇది పెద్ద మాట్లాడు. తిరుగుబోతు ముండా. నీలా కాదురా, చంపేయాలి. నా కంటికి ఎప్పుడు కనిపించకురా, వెళ్ళిపో. బాధపడకు విక్రమ్. లేదు కావ్య, చిన్నప్పటి నుంచి కలిసి తిరిగినాం, కలిసి పెరిగినాం. వాడు ఎప్పుడు ఇలా చేయలేదు. చిన్నప్పటి నుంచి అన్న తమ్ముడు లెక్క పెరిగినాం. వాడు ఎప్పుడు ఇలా చేసిందే లేదు. ఇలా చేస్తాడని అనుకోలేదు. నన్ను క్షమించు కావ్య. వద్దు విక్రమ్, నువ్వు బాధపడకు. వాడి పాపన వాడే పోతాడు. నా ఫ్రెండ్తో నన్నే కొట్టిస్తావే, చెప్తానే నీ పని. జస్ట్ మిస్. మనకు కొంచెం అంటే దొరికిపోయే వాళ్ళం. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఎందుకు టెన్షన్ పెడుతున్నావు? మనమేం దొరకలేదు కదా. ఆ విక్రమ్ గురించి నీకు తెలీదు. వాడు పెద్ద సైకోగాడు. వాడికి దొరికామంటే చంపేస్తాడు. మనం కొంచెం జాగ్రత్తగా ఉంటేనే బెటర్. ఇప్పుడు దాని గురించి ఎందుకు? రేపేంటో నీకు తెలుసా? ఆల్రెడీ ఉన్న టెన్షన్స్కి ఫజిల్స్ అవసరమా? రేపు నీ బర్త్డే, అది కూడా మర్చిపోయావా? ఓ మర్చిపోయా. సరే, రేపు నీకు సర్ప్రైజ్ ఉంది, బయటికి వెళ్దాం. ఈ టెన్షన్స్లో అవసరమా? విక్రమ్కి తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఆ పిచ్చి నా కొడుకు కోసం నా మూడ్ స్పాయిల్ చేస్తావా? రేపు నీ బర్త్డే కావ్య, అలా బయటికి వెళ్ళి ప్లీజ్ కావ్య. సరే నువ్వు వెళ్ళు. మళ్ళీ మా ఇంటి ఓనర్ వస్తే ప్రాబ్లం అవుతుంది. హలో విక్రమ్. కావ్య, అర్జెంట్గా నా ఫ్లాట్కి రా, నీకు సర్ప్రైజ్ ఉంది. ఈరోజు కావ్యకి చైన్ ఇచ్చి సర్ప్రైజ్ చేయాలి. హలో రాహుల్. హే, ఎక్కడున్నావే? నీకోసం ఇక్కడ నేను వెయిట్ చేస్తున్నా. ఇక్కడ విక్రమ్ రమ్మని కాల్ చేశాడు. వాడికి ఏదో ఒకటి చెప్పి 1/2 అవర్లో వచ్చేస్తా. ఓకే, బాయ్. హాయ్ కావ్య, దా కూర్చో. కాఫీ తాతావా? ఇప్పుడు అవేం వద్దు. ఏంటి ఏదో సర్ప్రైజ్ అన్నా? చెప్తాను, ముందు నువ్వు కళ్ళు మూసుకో. ఏంటి విక్రమ్, గోల్డ్ చైనా? నాకొద్దు. ఉంచు కావ్య, ఈరోజు నీ బర్త్డే కదా. థ్యాంక్ యూ రా విక్రమ్. ఇంతేనా? ఇంకా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. వెళ్దాం పదా, వెళ్దామా? సరే.
ఇంకా ఎంతసేపు పట్టిద్ది? ఇంకొంచెం లేట్ అయితే నేనే అక్కడికి వస్తాను. ఇంకా నీ ఇష్టం. వద్దు, నేనే వస్తున్నా. వెళ్దామా? ఏమైంది టెన్షన్గా ఉన్నావు? అది నాన్న కాల్ చేశారు విక్రమ్, నా ఫ్లాట్కి వస్తున్నారంట, వెళ్ళాలి. సారీ విక్రమ్. సరేలే వెళ్ళు. థ్యాంక్ యూ విక్రమ్, బాయ్. హలో, చెప్పరా. రే, వాళ్ళు బయలుదేరారా, నువ్వు తొందరగా రా. సరే వస్తున్నారా. వచ్చారా వాళ్ళు? పోతున్నారు, పద పద పద. కాల్ చేయి విక్రమ్, కాల్ చేయి. హలో హలో, ఎవరు? ఇప్పుడు నేను ఎవరనేది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ మీ లవర్ కావ్య వేరే వాడితో స్వర్ణ లాడ్జ్కి వచ్చింది. రూమ్ నెంబర్ 111. వచ్చి చూసుకో. వస్తాడంటావా? ఖచ్చితంగా వస్తారు, చూడు. వచ్చాడు. మనం కనిపించకూడదు. పద పద పద. హలో కావ్య, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నా విక్రమ్. సరే, నాన్న వస్తున్నారు, నేను తర్వాత చేస్తా. ఏయ్ కావ్య, రావే బయటికి. ఏయ్ కావ్య, రావే బయటికి. ఈరోజు నేను తప్పకుండా వెళ్ళనే. ఇంకైపోయింది. విక్రమ్ మనల్ని వదిలిపెట్టడు, చంపేస్తాడు. ఎక్కడే వాడు? ఎక్కడున్నాడే వాడు? పిచ్చెక్కిచ్చద్దు. ఎక్కడున్నాడే వాడు? పిచ్చెక్కిచ్చద్దు. చెప్పవా, ఎక్కడున్నాడు వాడు? చెప్పవా. రారా బయటికి. నువ్వారా? అన్న అని చెప్పి ఎంత మోసం చేశారా నన్ను. సచ్చారా నా చేతులు ఈరోజు. రారా బయటికి. చంపేస్తారండి ఈరోజు. రావే నీ అమ్మ. ఎంతలా నమ్మాను నేను. ఆఖరికి నీ వల్ల నా ఫ్రెండ్ని కూడా కొట్టాను కదే. వాడు ఆడికి చెప్తూనే ఉన్నాడు అది పెద్ద తిరిగిపోతుండరా అని. కానీ నేను వినలేదు. పిచ్చినా కొడుకునే. అయినా వీళ్ళ పెట్టిపోయి దొరికేడే కావాలి కానీ నాలా ప్రేమించేవాడు కాదే నీకు కావాల్సిందే. అయినా నీ కూడా వాడుకుని వదిలేంటేనే బాగుండేదే. ప్రేమించారు కదా, అదే నేను చేసిన తప్పు. అదే నేను చేసిన తప్పు. మిమ్మల్ని ఊరికే వదలకూడదు, ఇద్దరిని చంపేయాలి. విక్రమ్, ప్లీజ్ విక్రమ్, మమ్మల్ని వదిలే విక్రమ్. వద్దు,
ప్లీజ్ విక్రమ్, ప్లీజ్ బ్రో. వదిలే విక్రమ్. ఎవరా నువ్వు రే? ఎవరా నువ్వు? వదలరా రే, వదలరా. ఎవరా నువ్వు? వదలరా రే, నన్ను వదలరా రే, వదలరా రే, వదలరా రే, ఇన్స్పెక్టర్ రే నన్ను రే, వదలరా రే, వదలరా రే, వాళ్ళు వెళ్ళిపోతున్నా, వదలరా. ఎవరా నువ్వు? ఎవర్రా నువ్వు రే? ఎవరా నువ్వు? నీకేమన్నా పిచ్చారా? వాళ్ళని చంపి జైలుకి వెళ్తావా? అవునరా, నన్ను మోసం చేసి చంపాల్సిందే. తను ఎప్పటికైనా చంపేస్తా. ఏంట్రా వీడు ఎలా తయారయ్యాడు? కొంచెం ఉంటే వాళ్ళిద్దరిని చంపేసేవాడు. ఇలా మారిపోతాడని అస్సలు అనుకోలేదు. నాకేమో హైదరాబాద్ వెళ్ళే పని ఉంది. ఇక్కడ ఏమైపోతాడో ఏం అర్థం కావట్లేదు. అది నాకు హెల్ప్ చేస్తావా? నేను వెళ్ళే ఈ 2 days కొంచెం విక్రమ్ చూసుకోరా. సరే విశ్వ, నేను విక్రమ్ని చూసుకుంటాలే. అదే నేను చేసిన తప్పు. 2 రోజులు ఉండాల్సింది కాస్త 4 రోజులు ఉండాల్సి వచ్చింది. హలో కావ్య, ఒకసారి కిందికి వస్తావా? నీతో మాట్లాడాలి. ఏం చెప్పు. ప్లీజ్ కావ్య, మనం ముందులా కలిసి ఉందాం కావ్య. ప్లీజ్ కావ్య, నన్ను క్షమించు కావ్య. ఇంకేమనను కావ్య. ప్లీజ్ కావ్య, పిచ్చకి పోతుంది కావ్య. ప్లీజ్ కావ్య. లేదు విక్రమ్, ఇంకో 1 monthలో నా మ్యారేజ్. ఇప్పుడు వచ్చి ఇలా చేస్తావేంటి? ప్లీజ్ కావ్య, నీ కాళ్ళు పట్టుకుంటాను కావ్య. హే విక్రమ్, ఫస్ట్ పైకి లే. ఇంకా నీ ఫేస్ చూపించకు. ఇకపైనే లేదు నాకు. నువ్వు ఒక్కసారైనా చూడే పిల్ల, ఓసారైనా మాట్లాడే పిల్ల ఈ లోకంలో నాతో. విక్రమ్, 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 ఏమైంది? విక్రమ్, విక్రమ్, లే విక్రమ్, విక్రమ్, విక్రమ్. హలో విశ్వ, ఇక్కడ విక్రమ్ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. నమ్మించి మోసం చేసిందిరా విశ్వ, దొంగ ముండా. అడిగితే అన్నయ్య అని చెప్పిందిరా. ఎంత లవ్ చేశారా దాన్ని? ఛా, ఇట్లాంటి దాన్నే లవ్ చేసింది. అయినా తప్పు నీదేరా విక్రమ్. ఆ రోజు ఎంత చెప్పారు దాని గురించి? ఇంత నా మాట పట్టించుకున్నావా? దాన్ని పిచ్చిన గుళ్ళ గుడ్డిగా నమ్మావు, పైగా నన్నే కొట్టావు. సర్లే, అయిపోయింది, అది అయిపోయింది. ఇంకా దాన్ని మర్చిపో. ఎలారా విశ్వ? తిన్నా, పడుకున్నా, ఆఖరికి తాగుతున్నా కూడా అదే గుర్తుకొస్తుందిరా. ఏదో ఒకటి చేయాలిరా దాన్ని విశ్వ. ఇంకెవరితోనే అబ్బాయిని మోసం చేయాలంటే వణికిపోవాలి. కానీ నాలాగా ఎవడు మోసపోకూడదురా విశ్వ. నాలా ఎవడు మోసపోకూడదు. ఏం చేస్తావురా? చంపేద్దాం రా. రే, ఏం మాట్లాడుతున్నావురా? రే విక్రమ్, నీకు ముందు ఎక్కువైనట్టు, తర్వాత మాట్లాడదాం. నేను కరెక్ట్గానే చెప్తున్నాను. చంపేద్దాం. నువ్వు నాతో ఉంటావా ఉండవా? అదొక్కటే చెప్పు.
సరేరా విక్రమ్, నేను నీతోనే ఉంటా, కానీ ఇప్పుడు వద్దు. ఇప్పుడు నువ్వేం చేసి నీ మీద డౌట్ వస్తుంది, కాబట్టి కొన్ని రోజులు ఆగుదాం. తర్వాత ప్లాన్ చేసి లేపేద్దాం. అప్పుడు దాకా ఓకే పట్టు.